హలో గైస్, వెల్కమ్ టు మీ మన ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మనం చాలా రోజుల తర్వాత మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మళ్ళీ మనం కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకొని ఆడదాం. చాలా రోజుల నుంచి నేను ఆడట్లేదు, ఎందుకంటే నాకు సర్వర్ అంటే మైన్క్రాఫ్ట్ డిలీట్ అయిపోయింది, అందుకని ఆడలేకపోయాను. సో మళ్ళీ ఈరోజు ఆడదాం, ఓకేనా? నేనైతే మళ్ళీ క్రియేట్ వరల్డ్ కొడుతున్నా. మళ్ళీ క్రియేట్ వరల్డ్ నేమ్ ఏం పెడదాం? కామెంట్ చేయండి గైస్, ఓకేనా? క్రియేట్ వరల్డ్ నేమ్ ఏం పెడదాం కామెంట్ చేయండి. అట్లనే మీరు ఇంతవరకు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోడింగ్ అయితే అవుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగుంది గైస్. మనం ఇప్పటి నుంచి సర్వైవల్ స్టార్ట్ చేద్దాం. ఎంతసేపు గాయస్ లోడింగ్ కావడానికి? అంటే ఇప్పుడు అని అడుగుతారు కదా, ఎంతసేపు లోడింగ్ కావడానికి అంటే, ఇప్పుడే నేను మైన్క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకున్నా. ఒక 1 వీక్ బ్యాక్ డౌన్లోడ్ చేసుకున్నా. దాని తర్వాత చాలా వరల్డ్స్ జాయిన్ అయ్యి అక్కడ అన్ని విలేజెస్ అట్లా ఎతికినా. కానీ మీరు మళ్ళీ ఫేర్ గేమ్ ఆడట్లే అని అనుకుంటారని మళ్ళీ మీకోసం మీ ముందటనే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి ఆడుతున్నాం. వచ్చేసాం. అటనే ఈ స్కిన్ ఎక్కడి నుంచి వచ్చేదంటే, మన ఒకరు గిఫ్ట్ పంపించారు. గాయస్ మీకు సీక్రెట్ చెప్పాలా? మనం ఎప్పుడైతే సన్ఫ్లవర్స్ని ఫాలో అవుతామో, ఫాలో అయ్యకుంటూ వెళ్తే విలేజ్ దొరుకుతుంది అంట మనకి. నేను ఒకసారి ట్రై చేసిన, నిజంగానే అయింది గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. సన్ఫ్లవర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇట్లా వైట్ పువ్వులు ఇవి కాకుండా సన్ఫ్లవర్స్ని ఫాలో చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా విలేజ్ దొరకదని చెప్పలేను, కానీ ఛాన్స్ ఉంది దొరకడానికి. ఫస్ట్ అయితే మనం ఒక ట్రీ ఎతకాలి. ఇక్కడంతా ప్లేన్సే ఉన్నాయి. మనకి ప్లేన్స్ కాదు, ట్రీస్ కావాల్సింది. అక్కడ ఇప్పటిదాకా ఫారెస్ట్ చూసాను కదా, అక్కడికి వెళ్ళాం. ఓ గాయస్, ఇక్కడ ఇక్కడ వుడ్ దొరికింది. ఇంకా జర్నీని స్టార్ట్ చేద్దామా గాయస్? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం వుడ్ కొట్టి బేసిక్స్ అన్నీ చేసుకొని బెడ్ అక్కడ అవి ఉన్నాయి కదా, ఆ షీప్స్ని చంపి మనం బెడ్ చేసుకుందాం. వుడ్ తొందరగా ఒక్క వుడ్ కొడితే 2 వచ్చింది. పోతే 2 అక్కడ వచ్చిందా? తొందరగా కొట్టు. ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ వేసుకుందాం. ఇది కాదు, ఇది కంట్రోల్స్ అన్నీ మర్చిపోయాను కదా, ఎక్కడ ఏది ఉంటుందని. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే చేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను బిజీగా ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మళ్ళీ చేద్దాం. అప్పలపో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా వెపన్స్ అన్నీ తయారు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వెపన్స్ అన్నీ తయారు చేసుకుందాం. వెపన్స్ స్వాడ్ ఒకటి, యాక్స్ ఒకటి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టిక్స్ కావాలి. ఇప్పుడు పికాక్స్ ఒకటి, షవల్ ఒకటి. అంతే గాయస్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం